చేసిన పాపానికి కర్మ తప్పదు అనడానికి ఈ స్టోరీ మంచి ఎగ్జాంపుల్ అని చెప్పాలి. అదేంటంటే ఒక భర్త తాను ఎంతో కష్టపడి ఆటో నడుపుకుంటూ తన భార్యను చదివించి పోలీస్ ఆఫీసర్ని చేశాడు. అయితే పోలీస్ అయిన తర్వాత ఆ అమ్మాయి మరొకరితో అఫైర్ పెట్టుకొని తనని కష్టపడి చదివించిన భర్తని కన్న కొడుకుని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు ఆటో డ్రైవర్ అయిన ఆమె భర్త ఏం చేశాడు, ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు, భార్యతోనే ఎలా సెల్యూట్ కొట్టించుకున్నాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అహంకారం అనేది ఎప్పటికైనా బలహీనంగా మార్చవచ్చు అనేదే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఏం జరిగిందో చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. విజయ్, కళ్యాణి అనే దంపతులు ఉండగా వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే విజయ్ తన తండ్రి చనిపోవడంతో చదువులు మధ్యలో ఆపేసి ఆటో నడుపుతూ తన తల్లిని చూసుకుంటూ ఉండేవాడు. అలా పేద అమ్మాయి అయిన కళ్యాణిని పెళ్లి చేసుకొని బాబుకి జన్మనిచ్చి సంతోషంగా ఉన్నారు. ఇక కళ్యాణికి చిన్నప్పటి నుండి పోలీస్ అవ్వాలనే కోరిక ఉండగా తన ఇంట్లో పరిస్థితుల వల్ల చదవలేకపోయింది. దీంతో తన లక్ష్యం గురించి విజయ్కి చెప్పడంతో విజయ్ తన భార్యను ఎలాగైనా పోలీస్ చేయాలని ఆమె బాగా చదివించడానికి డబ్బుల కోసం ఆటో నడుపుతూ బాగా కష్టపడ్డాడు. అలా కొన్నేళ్ల తర్వాత కళ్యాణి పోలీస్ జాబ్ సంపాదించుకుంది. ఇక తమ బాబు కూడా కాస్త పెద్దవాడయ్యాడు. ఇక ఎప్పుడైతే కళ్యాణి పోలీస్ డ్రెస్ వేసుకోవడం మొదలుపెట్టిందో అప్పటి నుండి ఆమెలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా అహంకారం అనేది పెరుగుతూ వచ్చింది. అలా బయట వాళ్ళ విషయంలోనే కాకుండా తన ఇంట్లో వాళ్ళ విషయంలో కూడా అలాగే ప్రవర్తించేది. ముఖ్యంగా తన భర్తను కూడా లెక్క చేయలేదు. ఓసారి విజయ్ రోజులాగే తన ఆటోను నడుపుతూ ఉండగా ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపి ట్రాఫిక్ రూల్స్ని పాటించలేదు అని ఫైన్ అడిగారు. దీంతో విజయ్ షాక్ అవుతూ, నేను ఎలాంటి తప్పు చేయలేదు కదా, ట్రాఫిక్ రూల్స్ పాటించాను కదా, అలాంటప్పుడు నేను ఫైన్ ఎందుకు కడతాను అనడంతో ఆ ట్రాఫిక్ పోలీసులు మీరు ఫైన్ కట్టండి, లేదంటే మాతో పాటు పోలీస్ స్టేషన్ రండి అని గట్టిగా అనడంతో ఆ పోలీస్ స్టేషన్ పేరు విని విజయ్ కూడా అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఎందుకంటే విజయ్ భార్య కళ్యాణి అదే పోలీస్ స్టేషన్లో ఉద్యోగం చేస్తుంది. దీంతో అక్కడ కళ్యాణి ట్రాఫిక్ పోలీసులను తను ఏ విషయంలో ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు అని ప్రశ్నిస్తుందని, అప్పుడు తన తప్పేమీ లేదని తెలుస్తుందని అనుకుంటాడు. అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ట్రాఫిక్ పోలీసులను చూసి అతడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడగగా అతడు ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు, దీంతో ఫైన్ కూడా కట్టలేదు అనడంతో కళ్యాణి విజయ్ ఏం అడగకుండా అతని వైపు చూస్తూ అతడు ఫైన్ కట్టకపోతే అతని ఆటోని తీసుకొని అతడిని ఇక్కడి నుండి పంపండి అనడంతో విజయ్ షాక్ అయి చాలా బాధపడ్డాడు. దీంతో కళ్యాణి విజయ్తో ఆటో కావాలి అంటే రేపు వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్ళు అని అంటుంది. ఇక విజయ్ బాధపడుతూ అక్కడి నుండి ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత తన భార్య పోలీస్ స్టేషన్లో తనతో ప్రవర్తించిన తీరు గురించి తన తల్లికి చెప్పి చాలా బాధపడతాడు. ఏ ఆటో అయితే నడిపి ఆమెను పోలీస్ చేశానో ఈరోజు అదే ఆటో మీదనే తన ప్రతాపం చూపించింది అని బాధపడతాడు. దీంతో తల్లి కూడా బాధపడుతుంది. ఇక విజయ్ 6 ఏళ్ల కొడుకు ఎక్కువగా తన నాన్నతోనే ఉండేవాడు. తన తల్లి ఎప్పుడు బిజీగా ఉంటుంది కాబట్టి ఆమెతో ఎక్కువగా ఉండడు. పైగా ఆమె గవర్నమెంట్ ఇచ్చిన క్వార్టర్లో ఉంటూ ఎప్పుడో ఒకసారి బాబుని చూడటానికి ఇంటికి వస్తూ ఉండేది. అయితే మరుసటి రోజు విజయ్ ఆటో తీసుకెళ్తాడని ఎదురు చూడగా అతడు ఎంతకు రాకపోయేసరికి ఆమె కోపంతో విజయ్ ఇంటికి వెళ్ళి ఆటో తీసుకోకుండా ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తుంది. దీంతో వారిద్దరి మధ్య కాస్త గొడవ జరగడంతో ఆమె విజయ్తో ఉండటానికి ఇష్టపడక తన బాబుని తీసుకొని అక్కడి నుండి కోపంగా వెళ్తుంది. ఇక బాబు మాత్రం తను ఇక్కడే ఉంటాను అన్నప్పటికీ కూడా ఆమె వినిపించుకోకుండా బాబుని బలవంతంగా తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత విజయ్ అతని తల్లి బాధపడుతూ మళ్ళీ బాబుని తీసుకొస్తుందిలే అని అనుకుంటారు. అలా కొన్ని రోజుల వరకు ఎదురు చూసినా కూడా ఆమె ఇంటికి రాదు. ఇక విజయ్ కళ్యాణి దూరంగా ఉంటున్నారని కళ్యాణి తల్లిదండ్రులకు తెలియగా వాళ్ళు వీళ్ళని ఒకటి చేయాలని చూశారు. కానీ కళ్యాణి మాత్రం వారి మాటలు వినిపించుకోకుండా వారిని కూడా దూరం పెడుతుంది. ఇక తనకు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల బాబు సరిగ్గా చూసుకోకపోవడంతో బాబు కోసం ఒక పని మనిషిని పెడుతుంది. అలాగే బాబు జోలికి ఎవరిని కూడా రానివద్దని ఆ పని మనిషికి చెప్పి పెడుతుంది. అయితే ఓ రోజు విజయ్ తల్లి మార్కెట్కి వెళ్ళగా ఆ సమయంలో పని మనిషి బాబును తీసుకొని మార్కెట్కి వస్తుంది. ఇక ఆ బాబు తన నానమ్మను చూసి ఆమె దగ్గరికి వెళ్ళి, నేను మమ్మీతో ఉండను, మమ్మీ దగ్గరకు ఎవరో ఒక అంకుల్ రోజు వస్తున్నాడు, అతను నన్ను కొడుతున్నాడు అని ఏడుస్తూ చెబుతాడు. దీంతో ఆమె షాక్ అవుతుంది. తన కోడలి దగ్గరికి ఎవరు వస్తున్నారో అని అనుమానం పడుతుంది. అప్పుడే అక్కడకు పని మనిషి వచ్చి ఆ బాబును పట్టుకొని ఇంటికి వెళ్దామనడంతో ఆమె తన మనవడిని తనతో తీసుకుని వెళ్తాను అని అంటుంది. కానీ ఆ పని మనిషి కళ్యాణి మేడం బాబుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది, లేదంటే నా ఉద్యోగం పోతుంది అనడంతో అప్పుడు ఆమె పరిస్థితులను అర్థం చేసుకొని బాబుతో నిన్ను వచ్చి తీసుకువెళ్తామని ధైర్యం చెప్పి ఆ బాబుని పని మనిషితో పంపిస్తుంది. ఆ తర్వాత ఆమె విజయ్ దగ్గరకు వెళ్ళి కళ్యాణి దగ్గరకు ఎవరో ఒక అతను వస్తున్నాడని, అతను బాబుని కూడా కొడుతున్నాడని చెప్పడంతో విజయ్ షాక్ అవుతాడు. కోపంతో రగిలిపోతాడు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని విజయ్ తన తల్లితో కలిసి కళ్యాణి ఉండే క్వార్టర్స్లో ఆమె రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు.
అప్పుడు కళ్యాణి డోర్ తీసి వాళ్ళని చూసి షాక్ అవుతుంది. కాస్త కంగారు పడుతూ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనడంతో నా బాబుని తీసుకొని వెళ్తాను అని విజయ్ లోపలికి వెళ్ళగా అక్కడ బెడ్ మీద ఓ వ్యక్తి పడుకొని ఉండగా అతని పక్కనే బాబు కూడా పడుకొని ఉంటాడు. ఇక విజయ్కు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడంతో వెంటనే తన బాబుని తీసుకొని వెళ్తుండగా కళ్యాణి అడ్డుపడుతుంది. నా బాబుని నాకు ఇవ్వని అంటుంది. అలాగే అతడు బాబుకి నానా అని, అతడు నా సీనియర్ అని, ఇప్పటి నుండి ఆ బాబు తండ్రి అతడే అని అనడంతో విజయ్ కోపంతో రగిలిపోతాడు. ఆమెను కొట్టేంత కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకుంటాడు. ఇక కళ్యాణి దగ్గర ఉన్న సీనియర్ ఎవరంటే ఆమె పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో అతడు కూడా పరిచయం కావడంతో అతనితో అప్పటి నుండి అక్రమ సంబంధం నడిపిస్తూ వస్తుంది. అలా విజయ్ను దూరం పెట్టడానికి కారణం లేకున్నా కూడా అతడికి బాధ పెడుతూ ఉండేది. ఇక ఇప్పుడు విజయ్కి ఆమె అసలు వ్యవహారం తెలిసిపోవడంతో ఇక నిజం తెలిసింది కదా అని విడాకులు ఇచ్చేయమని విజయ్తో అంటుంది. అలా విజయ్ కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఆమెకు విడాకులు ఇచ్చి బాబుని తన దగ్గరే ఉంచుకుంటూ బాబుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ తన జీవితాన్ని గడుపుతుండేవాడు. అలా ఓసారి విజయ్కు తన ఊరి నుండి ఒక ఫోన్ వస్తుంది. అదేంటంటే తమ ఊర్లో ఉన్న భూములు ఎక్కువ ధరకు కొనడం కోసం కంపెనీలు వచ్చి కొంటున్నాయని తెలియడంతో విజయ్ కూడా ఊరికి వెళ్ళి తమ భూమిని అమ్మగా కోట్లలో డబ్బులు వస్తాయి. అలా విజయ్ ఆ డబ్బుని వేస్ట్ చేయకుండా మంచి ఇల్లు కట్టుకొని తమ బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేస్తాడు. అలాగే విజయ్కు ఆ సమయంలో చదువు మీద మరోసారి ఇంట్రెస్ట్ పెరగడంతో తను ఎలాగైనా చదివి మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. అలా బాగా చదివి సివిల్స్కు ప్రిపేర్ అయి ఎస్పీగా జాబ్ సంపాదించుకుంటాడు. ఇక మరోపక్క కళ్యాణి జీవితం మొత్తం నాశనం అవుతుంది. ఆమెను తమ ప్రియుడు మోసం చేసి వదిలేస్తాడు. పైగా అతడికి అంతకుముందే పెళ్ళయిందనే విషయం కూడా తెలుస్తుంది. దీంతో కళ్యాణికి సహాయం చేసే వాళ్ళు కూడా లేకపోయారు. ఇక తప్పు తెలుసుకొని తన మాజీ భర్తకు జరిగిన విషయం మొత్తం చెప్పాలని ఇంటికి కూడా వెళ్తుంది. కానీ ఆ ఇంట్లో వాళ్ళు లేకపోవడంతో మొత్తానికి విజయ్ ఉంటున్న ఇల్లుని కనిపెట్టి అక్కడికి వెళ్తుంది. ఆ తర్వాత విజయ్ ఆమెను ఏమనకుండా సైలెంట్గా ఉండగా ఆమె తను మోసపోయిన విషయం మొత్తం చెప్పి బాధపడుతుంది. అలాగే తనను క్షమించి మళ్ళీ భార్యగా స్వీకరించమని అంటుంది. కానీ విజయ్ మాత్రం గతంలో ఆమె పెట్టిన బాధలని ఇంకా మర్చిపోకుండా అలాగే ఉండడంతో ఆమెను అక్కడి నుండి వెళ్ళిపోమని, జీవితంలో మళ్ళీ కనిపించకూడదని చెప్పడంతో కళ్యాణి తను చేసిన తప్పుకు ఇదే శిక్ష అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆమె సరిగ్గా తినకుండా అదే పనిగా తన జీవితం గురించి ఆలోచిస్తూ సరిగ్గా డ్యూటీకి కూడా వెళ్లకుండా డిప్రెషన్లోకి వెళ్తుంది కళ్యాణి. దీంతో మెల్లిమెల్లిగా ఆమె ఆరోగ్యం పాడవడంతో చివరికి ప్రాణాలు కోల్పోతుంది. ఒకప్పుడు అక్రమ సంబంధం వైపు వెళ్ళి అహంకారంతో భర్తను దూరం పెట్టి చివరికి ఎలాంటి గతి తెచ్చుకుందో అంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఆ రోజు తనను ప్రేమగా చూసుకునే భర్తను దూరం పెట్టి ఇప్పుడు తన చివరి ప్రయాణంలో కూడా ఎవరు లేక అనాథ శవంగా మిగిలిపోయింది. కాబట్టి ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా కూడా కొన్ని విషయాల్లో అణిగి ఉండటం మంచిది. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలపండి.